విజయనగరం జిల్లాలోని పురాతన రామతీర్థ క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జీలకర్ర బెల్లం, ముత్యాల తలంబ్రాల ఘట్టం భక్తులను పరవశింపచేశాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఓం మతో దేవా అవంతు నోయతో విష్ణుర్విచక్రమే తరస్య త్రైనాదాత్సనరస్య ప్రియోసతో వినాదా వీరవతే మిషన్నాద్రవినాదారాసదే తీర్థామాయోః హిరణ్యయాత్పర్యోనిర్నిషద్యా హిరణ్యదారదస్యన్నమస్మై ృద్ధమస్తోముం నిశ్యమానాంచామృతే సత్యే ప్రతిష్ఠితాం రామానం పృథివేజ్యామనేహసగం సుశర్మానమతిజగం సుప్రణీ. అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కట్టబోతున్నా. ఇటువంటి కంకణం శుభప్రదం కాబట్టి బద్రీయాత్ హస్తేన, హస్తములో తప్పకుండా కంకణాన్ని కట్టాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి కర్కాటకం, మేషంలో రవి, బుధ, తుల